జ్యేష్ఠమాస పూర్ణిమ తిథి సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలనట్లయితే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులు. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన అదృష్టాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కట్టబెట్టబోతుంది. పరాయి వారి మాటలు విన్నారా, మీ సొంత లాభాన్ని మానుకొని మీ సొంత పనులన్నీ వదిలేసుకొని వారి అవసరాల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ధనం, సమయం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో నిందల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మీ సొంత పనులు సొంత సమయం కోసం వెచ్చించగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించగలగాలి. సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన భార్యాభర్తల మధ్య స్వల్పమైన ఆటంకాలు, ప్రేమికుల మధ్య స్వల్పమైన మాటల విభేదాలు, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉండినను ఆందోళన చెందనక్కర్లేదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఏకాంతంగా ఉంటూ 1కి 10 సార్లు ఆలోచించగలిగినట్లయితే జీవితం సువర్ణమయానికి స్వాగతం పలకడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. పోతే అష్టమంలో రాహు సంచారము చేయడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఏదన్నా చెప్తే ఆ రోజు ఊకొట్టి ప్రశాంతంగా ఉండగలిగితే పెద్ద పెద్ద సమస్యలను నివారించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన భార్య మాట భర్త, భర్త మాట భార్య ఇద్దరు సజావుగా ప్రయాణం చేయగలిగినట్లయితే స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీకు మంచి ప్రమోషన్స్ వస్తూ ఉన్నత స్థాయికి ఎదగడానికి భగవంతుడు మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాయి. కనుక సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా వృషభ రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వృషభ రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏదన్నా తెలిస్తేనే ఆ పని చేయడం, తెలియకపోతే తెలుసుకొని, నేర్చుకొని, ఆచరించి సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. లేకపోతే మౌనంగా ఉండడం వల్ల సమయం, ధనం వృధా అవ్వకుండా స్థిర చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలోనే బుధుడు స్వక్షేత్రకంగా కలిసి ఉండడం వలన అద్భుతమైన ధనయోగము, భూములు, గృహాలు, క్రయ విక్రయాలు, బ్యాంక్ లోన్స్, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ, ఉద్యోగాలు కానీ, పత్రాలు కానీ, పర్మిషన్స్ కానీ పొందడంలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన నూతనమైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్య మరకతాభరణాలు, విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక నెరవేరబోతుంది. కనుక వృషభ రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం కారణం వల్ల అనుకున్నంత విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చదువులు, వృత్తులు, ఉద్యోగాలు,
వ్యాపారాలు, కుటుంబము, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలో ఆనందంగా గడపడంలో విజయం మీ సొంతం కాబోతుంది. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ప్రమోషన్స్, విదేశాలకు పెట్టుబడులు, ఆకర్షణీయమైనటువంటి జీవితం మీ సొంతం కాబోతుంది. లాభస్థానంలో రాహు, అన్నింటా విజయం మీ సొంతం. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉండినను మీ యొక్క ఓర్పు, మీ యొక్క పట్టుదల, మీ యొక్క సహనం వలన మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో కుజ భగవానుడు స్వక్షేత్రకారకంగా ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, గొడవలకు దూరంగా ఉండడం, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత వలన ప్రశాంత జీవితాన్ని పొందుతూ అనారోగ్యాన్ని దూరం చేసుకొని శత్రు విమోచనాన్ని కలిగించుకునే ప్రయత్నం చేయగలగాలి. లేకపోతే అనేక రకాలుగా మానసికంగా శారీరక ఇబ్బందులు, అంగవైకల్యాలు, కారాగారము, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి హోటల్ వ్యాపారాలు, రాజకీయాలు, సాఫ్ట్వేరు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా పరుచుకోండి, జీవితాన్ని సువర్ణమయం చేసుకోండి. జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 22/6/2024 జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా 29/6/2024 జ్యేష్ఠమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలా కుదరలైనటువంటి వారు ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుక్లపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున కాళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది. కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము, వస్త్రధారణ, కూష్మాండ దీపము, మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును, కాళభైరవ హోమాన్ని చేయించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం. అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. గృహంలో వాస్తు దోషము, నరదృశ్య దోషము, తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఇక్కడ ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చెయ్యాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం. ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది. మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ, వశీకరణ కలుగుతుంది. విద్యార్థులకు విద్య, ఉద్యోగం రావాలనుకున్న వారు ఉద్యోగము, వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము, రాజకీయాలు, సేవారంగ కార్యక్రమాలు, మనం ఏదైతే అనుకొని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ యొక్క పేరుపైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి
వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వల్ల మీ యొక్క జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహమైత్రి ఎలా ఉంది, పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు, ఆ పుట్టినటువంటి రోజు, ఆ మాసము, ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు. అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీస్సులు, అలాగనే రురు కాళభైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి, కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.